అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మొదటిసారి గర్భం దాల్చారా? అప్పుడు తప్పకుండా మీరు ఈ 12 నియమాలు పాటించండి. అప్పుడు 9 మాసాల పాటు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు మీ చిన్నారికి రాకుండా ఉంటుంది. ఆ 12 సూచనలు ఏంటో ఇప్పుడు చూసేద్దామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఆరోగ్యకరమైన గర్భం కోసం మీరు పాటించాల్సిన మొదటి నియమం ఏంటంటే, గర్భవతి ప్రతిరోజు 2 సార్లు అంటే ఉదయం లేచిన వెంటనే రాత్రి పడుకునే ముందు పళ్ళు అనేవి తోమాల్సి ఉంటుంది. ఎందుకు అంటే గర్భవతికి ఎక్కువగా పళ్ళ సమస్య వచ్చే ఛాన్స్ ఉంటాయండి. 100లో 70 మందికి ఈ పళ్ళ సమస్య వలన డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆరోగ్యకరంగా మీరు మీ చిన్నారి ఉండాలంటే రెగ్యులర్గా రోజు ఉదయం మరియు రాత్రి పళ్ళు తప్పకుండా తోమాల్సి ఉంటుంది. ఇక రెండవదిగా చూస్తే గర్భవతికి కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందండి. ఇలా కాన్స్టిపేషన్ సమస్య ఉన్నప్పుడు చాలామంది ప్రతిరోజు మలానికి వెళ్ళడానికి, మోషన్కి వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ గర్భవతి తప్పకుండా ప్రతిరోజు మలానికి వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే మీకు ప్రెగ్నెన్సీలో పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండి. ఈ పైల్స్ రావడం అనేది ఫ్యూచర్లో కూడా డెలివరీ తర్వాత కూడా బాధిస్తుందన్నమాట. కాబట్టి ప్రతిరోజు గర్భవతి మీరు మోషన్కి ట్రై చేసి ప్రతిరోజు ఒక్కసారైనా మీరు మలానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మూడవ సూచన ఏంటి అంటే, ప్రతిరోజు కూడా స్నానం చేస్తున్నప్పుడు రొమ్ము యొక్క మొనలని బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే గర్భవతికి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ప్రెగ్నెన్సీ టైంలో అవి టచ్ చేయడానికి కూడా చాలామంది ఇష్టపడరు. అందుకే చాలా వరకు ఆ చుట్టూ నల్లగా ఏర్పడము లేదా తెల్లగా పొరలాగా ఏర్పడడం లాంటివి జరుగుతుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో రొమ్ముకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. కాబట్టి ప్రతిరోజు స్నానం చేస్తున్నప్పుడు రొమ్ములను మసాజ్ చేస్తూ రొమ్ము మొనలను బాగా క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక నెక్స్ట్ చూస్తే మన యొక్క వజైనా ప్లేస్ని క్లీన్గా ఉంచుకోవాలండి. ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వలన మనకు ఆ ప్లేస్ డ్రై అవ్వడము లేదా కొంతమందికి డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. ఇది చాలా డేంజరస్. మనం అలాగే వదిలేసామంటే ఆ ప్లేస్లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా వజైనాని బాగా క్లీన్ చేసుకోవాలి. వేడి నీటితో మీరు క్లీన్ చేసుకోవడం మంచిది. సోప్ అనేది యూజ్ చేయకుండా వేడి నీటితోని బాగా శుభ్రం చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే రోజు అరగంట ఎండలో నడవండి. అవునండి, వాకింగ్ అనేది చేయాలి. అంటే మధ్యాహ్నం టైంలో కాదండి, ఉదయం మరియు సాయంత్రం టైంలో వచ్చే ఎండ అనేది విటమిన్ డిని కలిగి ఉంటుంది. అది మనం తీసుకునే ఆహారాల కంటే సూర్యుని దగ్గర నుండి ఎక్కువగా పొందుతామన్నమాట. మీరు కనుక ఇలా రోజు అరగంట సేపు కనుక ఎండలో తిరిగారంటే మీ పిండం యొక్క ఎముకలు అనేవి బాగా ఎదుగుతాయి. ఇక నెక్స్ట్ చూస్తే ప్యాసివ్ స్మోకింగ్కి దూరంగా ఉండాలి. సిగరెట్లు, బీడీ పొగ అనేది చాలా డేంజరస్ అండి బేబీస్కి. ఆ యొక్క పిండానికి కూడా అది సోకే అవకాశాలు ఎక్కువ అన్నమాట. ఆ పొగ అనేది అంత డేంజరస్ అన్నమాట. కాబట్టి ఆ పొగ తగలకుండా దూరంగా ఉంటే మంచిది. ఇక నెక్స్ట్ చూస్తే కాఫీ, తంబాకు, ఆవకాయ పచ్చళ్ళు, కూల్ డ్రింక్స్, పచ్చి బొప్పాయ అనేవి గర్భవతులకు మంచిది కాదండి. సో వాటిని చాలా వరకు దూరంగా ఉంచితే మంచిది మీ యొక్క గర్భధారణ సమయంలో. ఇక నెక్స్ట్ చూస్తే కాస్ట్లీ ఆహారం తినడం కాదండి, పోషణ ఎక్కువగా ఉండే ఆహారాలు తినాల్సి ఉంటుంది గర్భవతులు. అందులో ముఖ్యంగా చూస్తే కూరగాయలు, ఆకుకూరలు, ఉడికించిన పప్పు గింజలు, పాలు, పండ్లు, గుడ్లు, మాంసము, బెల్లము, వేరుశెనగ అనేది గర్భవతులు బాగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకున్నారంటే బేబీ పుష్టిగా ఆరోగ్యంగా పెరుగుతుంది. చాలామంది గుడ్లు తింటే బేబీకి వెంట్రుకలు ఉండవు అని చెప్తూ ఉంటారండి. ఇది చాలా మూఢనమ్మకం అండి. గుడ్డు అనేది చాలామంది గర్భవతులు భయపడి తినరు. కానీ గుడ్డు తప్పకుండా గర్భవతి తినాలి. రోజుకు 2 గుడ్లు తినడం మంచిదండి. ఒట్టి వైట్ అన్న తినచ్చు అండి, ఎల్లోతో కలిపి కూడా తినచ్చు. బట్ మీకు ఎల్లో డైజెస్ట్ అవ్వదు అనుకున్న వారు అట్లీస్ట్ ఎగ్ వైట్ని ఉడికించి తినండి. ఇక నెక్స్ట్ చూస్తే కాళ్ళ వాపు సమస్య కనుక మీకు వస్తుంది అంటే, మీరు మొదటిసారి ప్రెగ్నెంట్ కాబట్టి మీకు భయపడచ్చు. బట్ కాళ్ళ వాపు సమస్య ఎక్కువగా ఉంది అంటే మాత్రము గుడ్లు బాగా తినాలి. అంతేకాదండి, గుప్పెడు వేరుశనగ గింజలు మీరు బాగా ఉడికించుకొని వారానికి 2 లేదా 3 సార్లు తిన్నారనుకోండి, కాళ్ళవాపు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.
ఇక నెక్స్ట్ చూస్తే 5వ నెల నుండి ఎడమ వైపుకు తిరిగి పడుకోండి. ఇలా పడుకుంటే చాలా మంచిదండి. బేబీకి రక్త సరఫరా బాగా అయ్యి పిండము బాగా మంచి బరువుతో పుడుతుంది. ఇక చివరి నియమం ఏంటి అంటే డాక్టర్ని ఎలా కలవాలి, ఎలాంటి పరీక్షలు మనం చేయించుకోవాలని చూస్తే మొదటి 6 నెలలు గర్భవతి నెలకు ఒక్కసారి డాక్టర్ని కలిసి సరిపోతుంది. 7, 8వ నెల వచ్చేసరికి గర్భవతి నెలకు 2 సార్లు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అంటే 2 వారాలకు ఒకసారి డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. 9వ నెల వచ్చేసరికి గర్భవతులు వారానికి ఒకసారి డాక్టర్ని కలిసి పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. అంటే బేబీ పొజిషన్ గురించి చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఫ్రెండ్స్, ఈ 12 నియమాలు గనక మీరు పాటించారు అంటే మీ యొక్క గర్భధారణ సమయం అంతా కూడా సాఫీగా సాగుతుంది. మీకు పండంటి బిడ్డ ఎలాంటి సమస్య లేకుండా పుడుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.